గైస్ ఈరోజు మనం ఓరియా కేక్ చేసుకున్నాం. ఫస్ట్ బిస్కెట్స్ని ఓపెన్ చేసేసి ఒక బౌల్లో వేసేసుకోవాలి. తర్వాత దాని నుంచి క్రీమ్ని సపరేట్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఈ బిస్కెట్స్ అనేవి మనం మిక్సీలో చేసేసి ఆ పౌడర్లా చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ పక్కన పెట్టుకొని కొంచెం మిల్క్ వేసి దాన్ని ఫుల్గా మిక్స్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఈ క్రీమ్ ఉంటుంది కదా, అందులో కూడా కొంచెం మిల్క్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో ఈ పౌడర్ అనేది మెత్తగా అవ్వాలి. అయ్యేటప్పుడు మనం కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకుంటే మనకైతే కేక్ అనేది బాగా పొంగుతుంది ఫ్రెండ్స్. సో మనం అలా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడైతే ఒక గిన్నె మీద కొంచెం బటర్ రాయాలి ఫ్రెండ్స్. బటర్ రాసి వెంటనే అది ఆ కేక్ పౌడర్ పాలలో కలిపేసి ఉంటుంది కదా, దాన్ని పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకుని కలిపేసి కుక్కర్లో కాస్త వాటర్ అయినా కాస్త ఉప్పు అయినా వేసేసి ఒక దాంట్లో పెట్టేయాలి. ఎగ్ కూడా కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఒకవేళ వెజ్ తిన్న వాళ్ళైతే వేసుకోకపోయినా పర్వాలేదు, తినాలనుకుంటే ఎగ్ కూడా వేసి కలిపేసుకోండి. సో తర్వాత పెట్టేసి కుక్కర్లో పెట్టాక ఒక డైరీ మిల్క్ చాక్లెట్ని మిక్సీలో కొంచెం పాలేసి మెల్ట్ చేసుకోవాలి. అందులోనే మనం ఓరియా క్రీమ్ని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. సో మనకి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత మనం జెమ్స్ ప్యాకెట్ని 10 రూపీస్ 2 కొనేసుకొని దాన్ని మొత్తం ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ డైరీ మిల్క్ మనకి వస్తుంది కదా జ్యూస్ లాగా, అదంతా ఒక ట్రైలో వేసేసుకొని మధ్యలో కేక్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అండ్ జెమ్స్తో కొంచెం డెకరేషన్ చేసుకుంటే మన కేక్ రెడీ.